3వ అధ్యాయం మత్తయి సువార్త 3వ అధ్యాయం 13వ వచనం నుండి చదవండి. ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను, నేను నీ చేత యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మానవుడికి వచ్చినప్పుడు ఆయన కూడా బాప్తిసం పొందాడు. ఆయన పొందన అవసరం లేదు, కానీ ఆయన కూడా బాప్తిస్మము పొందాడు. యోహాను చేత బాప్తిస్మం పొందాడు. అంతేకాదు, ఆయన లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుత కార్యాలు చేశాడు మానవాళి కొరకు. వివాహం జరుగుతుంటే వివాహంలో ద్రాక్షరసం అయిపోతే నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. యేసుప్రభు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు. మొదటి అద్భుతం నీళ్లను ద్రాక్షరసంగా మార్చాడు. అలాంటి అద్భుత కార్యాలు ఆయన ఎన్నో చేశాడు. అంతేకాదు, ఆయన చెప్పాడు, నేను పరలోకం నుండి దిగి వచ్చాను, పరలోకం సమీపించింది, పరలోకం నుండి దిగి వచ్చాను అంటే పరలోకం మీ దగ్గరికి వచ్చేసింది. పరలోకంలో ఉన్న దేవుడు భూమి మీదకి వచ్చినప్పుడు పరలోకం నుండి దూతలు కూడా దిగి వచ్చారు. అందుకే దూతలు కనబడ్డారు. మరియమ్మకు కనబడ్డారు, యోసేపుకి ప్రత్యక్షమయ్యారు, గొల్లలకి ప్రత్యక్షమయ్యారు. ఈ దినాల్లో మనకందరికీ ఆయన సేవకుల ద్వారా దేవుని వాక్యం అందిస్తుంది. ఆయన వాక్యానికి మనము లోబడాలి. వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన మన మధ్య అద్భుతాలు చేస్తాడు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. చూడండి, కీర్తన గ్రంథము 126వ కీర్తన 5వ వచనం. 126వ కీర్తన 5వ వాక్యం చదవండి. 126వ కీర్తన 5వ వచనం. కన్నీళ్లు విడుచుచు విత్తువాడు సంతోష గానముతో పంట కోయుదురు. పిడికెడు విత్తనములు. చూడండి, యేసుప్రభు బిడ్డలు ఇలాగ ఎందుకు అనేకులకు బోధిస్తున్నారంటే, కొంతమంది కన్నీటితో బోధిస్తారు. కన్నీటితో ఎప్పుడు బోధిస్తారంటే, ప్రతిఫలాపేక్ష లేకుండా, మీ వద్ద నుండి ఏమీ వాంఛించకుండా యథార్థంగా మీకు ఆశీర్వాదం కలగాలని చెప్పేవాళ్ళు మాత్రమే కన్నీటితో బోధిస్తారు. మిగిలిన వాళ్ళు అలా బోధించలేరు. దే ఎక్స్పెక్ట్ సంథింగ్. ఏదో మీరు చందా ఇస్తారని మిమ్మల్ని పొగుడుతారు, లేకపోతే వాళ్ళకు ఘనత కలగాలని ఎక్కడెక్కడో ఏదో చెప్తారు, డబ్బు కావాలని చెప్తారు. కానీ కన్నీళ్లతో విత్తువారు ఎందుకు చెప్తారంటే మీ హృదయములో దేవుని కార్యం జరగాలని, నేను అనుభవించింది మీరు కూడా అనుభవించాలని. నేను నరకం తప్పించుకున్నాను, మీరు కూడా నరకం తప్పించుకోవాలి. ఏడుస్తారు. ఆ భారం లేని వాళ్ళు ఆత్మలో సంపాదించలేరు. కన్నీటితో విత్తువారు. అలాగా కన్నీటితో బోధ చేసినప్పుడు మనకు ఒక ఆత్మ దొరికినప్పుడు ఎలాగ అనిపిస్తుంది అంటే, నిజమైన సంతోషం నాకు కలుగుతుంది. నీవు గనక రక్షించబడితే, నీవు సంతోషంగా ఉంటే, యేసు ప్రభుని సురక్షకునిగా అంగీకరించి నీ హృదయంలో నిజమైన ఆనందం వస్తే, నీవు నా సహోదరుడు అయిపోతావు. నాతో నీవు పరలోకంలో ఉంటావు. అందరికీ మరణం ఒక దినం వస్తుంది, కానీ ఆత్మకు చావు లేదు. ఆత్మ నిరంతరము నిలబడుతుంది, నరకంలో కానీ పరలోకంలో. కాబట్టి
కన్నీటితో విత్తువాడు సంతోషగానములతో పనులు కోసేది. అనేక మందిని దేవుని వైపు త్రిప్పే సాధనంగా నేను చేస్తాను. గుడ్డివాడికి త్రోవతోపలేదు. ఏంటి? యేసు ప్రభు లేనివాడు యేసు ప్రభు మార్గం చెప్పలేదు. యేసు ప్రభుని హృదయంలో కలిగిన వాడు ఏడ్చుతూ బోధ చేస్తాడు. కన్నీటితో, బాధతో, వేదనతో ఆత్మల రక్షణ కొరకు బోధ చేస్తాడు. అలాంటి బోధకులు కొద్దిమంది ఉంటారు. అలా హృదయంలో ఆ కన్నీటి బాధ లేకుండా బోధ చేయటం వేస్ట్. సంతోషగానములతో పంట కోస్తారు. సామెతల గ్రంథము బైబిల్ అందరికంటే చాలా మంచిది.